ప్రణామాలు మహర్షి, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండు. ఓ పరమజ్ఞాని సురుచి, మీ ద్వారా వినినటువంటి గణేశుని మహిమల వర్ణన స్మరింపగానే మది పులకరించుచున్నది. మీరీ కథాగమనమున శ్రీ గజానన గణేశుడు ఎంతటి శక్తి సంపన్నుడో వివరించారు. మాపై కృపచూపి మళ్ళీ ఈ కథను సంక్షిప్తంగా వివరించి మమ్మల్ని కృతార్థుల్ని గావించండి. మరొక మారు వినాలని అత్యంత శ్రద్ధతో మేము ఉపస్థితులమైనాము. శౌనక ఋషి, శ్రీ గణేశుని మహిమ అపారమైనది. దానిని గూర్చి ఎంత వింటే అంత మన హృదయంలో జిజ్ఞాస ఉత్పన్నమవుతుంది. ఋషియోత్తములారా, మీరు ఈ పుణ్యకథాగమనమందు ఏ విధంగా దైత్యగురువు శుక్రాచార్యుడు తన యజ్ఞశక్తి చేత భైరవాది అసురశక్తులను ఉత్పన్నం చేశాడో విన్నారు. ఆ అసురశక్తులను ఇలా ఆదేశించాడు: నీవు సమస్త అసుర సేనలతో కూడి వెళ్ళి సమస్త కైలాసాన్ని సర్వనాశనం గావించు. గజానన గణేశుని బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు. ఓ మహాముని, శ్రీ గజానన గణేశుడు కూడా అసురుల మనోగతం ఎరింగినవాడై తన మహిమతో సహస్ర రూపధారుడై సాక్షాత్కరించి అసురులను భయకంపితులను చేశారు. భైరవా, ఏమిటిది? కన్నులు మిరుమిట్లు గరిపినట్టుగా ఈ చిత్రమేమిటి? అసురుల ఆశ్చర్యచకితులై తమ గురువు శుక్రాచార్యుని వద్దకు వెళ్లారు. దైత్య గురువు శుక్రాచార్యుని ఆదేశానుసారం వారు మళ్ళీ కైలాసంపై దాడికి సంసిద్ధులవగా వారు మహాముని విశ్వకర్మను వీరభద్రులను ఎదుర్కోవలసి వచ్చింది. ఋషులారా, భైరవుడు వారందరినీ గాయపరచి కైలాసం వైపు సాగాడు. గజానన గణేశుడు భైరవుని సమక్షానికి వచ్చాడు. వారిరువురి నడుమ ఘోర యుద్ధం జరిగింది. అంతమున విజయం సత్యమునే వరించినది. గణేశునితో యుద్ధమున పరాజయం పొంది భైరవుడు ప్రాణభయంతో పరుగులు తీశాడు. మహాత్మా, ఋషివర్యులారా, దైత్య గురువు శుక్రాచార్యుడు భైరవుడు పరాజితుడైనందుకు కోపోద్రిక్తుడైనాడు. గణేశుని శక్తి సామర్థ్యములు విని సహించలేకపోయాడు. కానీ ఋషివర్యులారా, స్వయంగా గజాననుడు తన సమక్షమున ఉపస్థితుడగుట గాంచి శుక్రాచార్యుడు ఆశ్చర్యచకితుడైనాడు. దైత్యగురు శుక్రాచార్య, నిజానికి దండన విధించవలసినది మీకు శుక్రాచార్య. అయినను మేము మిమ్మల్ని మరొక్కసారి సమాధానపరచుటకు వచ్చాం. నిష్కారణంగా ఈ సృష్టి అందలి ప్రాణులను వధించుట ఇకనైనా మానండి. అన్యదా మీ వినాశనాన్ని స్వయంగా మీరే నిలువరింపజాలరు. తుచ్చమైన ఆలోచనలు మస్తిష్కమును బలహీనముగా వించును. స్వచ్ఛమైన వాక్కు సైతం అధిక సమయం జ్ఞప్తిన ఉండదు. అందున గౌరీనందనుడు మహామహిమాన్వితుడైనందున గౌరీనందనుని పట్ల శుక్రాచార్యునికున్న కలుషిత భావనలు తన వాక్కు రూపంలో వెలువడినవి. ఋషివర్యులారా, తదుపరి ఈ కథాగమనమందు మీరందరూ శ్రీ గజానన గణేశుని మహిమలను ఈ సురుచి మహర్షి ద్వారా వీణుల విందుగా విని తరించనున్నారు. అంటే విఘ్న వినాశకుడు, విఘ్నేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, గజానన గణేశుని విరాట్ స్వరూప మహిమలు శ్రద్ధాభక్తులతో వినబోవుచున్నారు. ఏమైనది? మీరిరువురు ఎందుకిలా భయభ్రాంతులగుచున్నారు? కైలాసంలో అశుభకార్యం ఏమీ జరగలేదు కదా?
అమ్మ పార్వతీదేవి, మన కైలాసంపై అసుర సైన్యం దాడి చేయుచున్నారు. ఏమిటి? కైలాసముల అసురులు దాడి చేయుచున్నారా? మా పుత్రుడు గణేశుడు ఎక్కడా? పార్వతీదేవి, మన గణేశుడు అసురులతో యుద్ధం చేయుచున్నారు తల్లి. సమస్త కైలాసవాసులు పాహిమాం పాహిమాం అంటూ కైలాసమును విడి పరుగులు తీస్తున్నారు తల్లి. తల్లి పార్వతి, కైలాసమును రక్షించండి. సకల ఋషులను మునులను అసురులు వధించుచున్నారు. అకస్మాత్తుగా కైలాసంపై అసురులు ఎందుకు దాడి చేస్తున్నట్లు మా మనసెందుకో కీడు శంకిస్తుంది. మా ప్రియపుత్రుడు గణేశుడు సంకట స్థితిన పడాడు కదా. మహాదేవా, ఓ దేవాదిదేవా, త్రిశూలధారి, ఓ మహాదేవా, తమ కనులు తెరవండి. ఏమైనది గౌరీ? మీ వ్యాకులతకు కారణం? ఓ చంద్రమౌళేశ్వర, కైలాసముపై అసురులు దాడి చేయుచున్నారు. మన ప్రియపుత్రుడు గణేశుడు సకల అసుర శక్తులతో ఒంటరిగా యుద్ధం చేయుచున్నారు. మన ప్రియపుత్రుడు సంకట స్థితిలో ఉన్నాడు. మన పుత్రుడు గజానన గణేశునికి సంకట స్థితే? అవును స్వామి, కైలాసంపై అసురులు దాడి చేసి రక్తపాతం సృష్టించారు. మన పుత్రుడు గజాననుడు. విఘ్న వినాశకుడు గణేశుడుండగా కైలాసమందు రక్తపాతమా? మా పుత్రుడు గణేశుడుండగా అసురులు కైలాసంపై దాడి చేసినారా? మాకెందుకు ఆశ్చర్యంగా ఉంది గౌరీ. అవును స్వామి, ఇది నిజం. ఇది గనక నిజమైనట్లయితే ఆ అసుర శక్తుల వినాశన ఘడియ సమీపించినదనటలో అతిశయోక్తి లేదు గౌరీ. మా పుత్రుడు గణేశుని పునర్జననం అసుర శక్తుల వినాశనం కొరకే జరిగినది. మీరు చింతించవలదు దేవి. పుత్రుడు గణేశుడు సమస్త దేవదేవేరుల వరప్రసాదం చేత పరిపూర్ణుడైన వాడు కనుక అతను ఎటువంటి వాడికైనను సమాధానం చెప్పగల సమర్థత కలవాడు దేవి. కాని స్వామి, మాలోని తల్లి ప్రేమ ఊరడిల్ల వలనన్నా మా పుత్రుణ్ణి క్షేమంగా మేము గావించవలే. అటులనా దేవి? మీరు మీ తల్లి ప్రేమ ఊరడిల్లునటుల స్వయముగా వెళ్ళి పుత్రుని గాంచండి. అలాగే స్వామి. పుత్రా, తల్లిగారు, పుత్రా, నీకెటువంటి కీడు సంభవించలేదు కదా? నీకెలాంటి గాయములు కాలేదు కదా? లేదు తల్లిగారు. మీ కృప, తండ్రి గారి ఆశీర్వాదం వలన మాకు ఎటువంటి ఆపద వాటిల్లలేదు. ఏ కీడు సంభవించలేదు. పుత్రా, మన కైలాసంపై దాడి చేసిన అసురులు ఎవరు పంపగా వారు వచ్చారు? తల్లిగారు, వారు దైత్యగురు శుక్రాచార్యుని ద్వారా ఉద్భవించిన భైరవాది అసుర శక్తులు తల్లిగారు. శుక్రాచార్యుని ప్రోద్బలము చేతనే వారు మన కైలాసంపై దాడి చేసినారు. వారి అపరాధమునకు మేము కఠోర దండనే విధించాం. ఆ శుక్రాచార్యుని కూడా హెచ్చరించి వచ్చాం. శుక్రాచార్యుని శక్తులను తక్కువ అంచనా వేయకు పుత్రా. అతని శక్తియుక్తుల వలనే తారకాసుడు అనేక దేవలోకములపై తన రాజ్యస్థాపన గావించాడు. ఇక ఇప్పుడు మన కైలాసమందు తన రాజ్యమును స్థాపించుటకు సంసిద్ధుడైనాడు. తల్లిగారు, దైత్యగురు శుక్రాచార్యుడు మన కైలాసమందు తన రాజ్యస్థాపన గావించుటలో ఎన్నటికీ సఫలీకృతుడు కాలేడు. ఒకవేళ సమస్త దైత్యులు ఏకమై కైలాసంపై దాడి జరిపినా కైలాసమందు వారి రాజ్యస్థాపన గావింపలేరు. నేడు మన శత్రువులైన అసురులకు చక్కని గుణపాఠం నేర్పావు పుత్రా. దైత్యగురు శుక్రాచార్యునికి నీవు తగిన బుద్ధి చెప్పావు కూడా. మాకు సంతోషంగా ఉంది పుత్రా. ఎందుకనైనా అసురుల అహమనుచుటలో నీకంటే అతి బలవంతుడు మరొకడు లేడు పుత్రా. పుత్రా, కైలాసాన్ని సంరక్షింపుటకు నీవు జాగరూకుడువై మెలగవలెను. తల్లిగారు, మీరిక చింతింపవలసిన ఆవశ్యకత ఏమాత్రమూ లేదు. శుక్రాచార్యుడు అతని సమస్త అసుర శక్తుల నుంచి కైలాసాన్ని రక్షింపుటకు మేము సదా జాగరూకులమై వ్యవహరింపుదుము. మా ఆశీర్వాదం సదా నీ వెంట ఉండును. నీవు సదా మా ఆజ్ఞను నిర్వర్తించగలవాడవు. ధన్యుడనైతిని తల్లి. మునివర్యా, జయ విజయ, మునివర్యా, మీకు ఏమైనది మునివర్యా? మీకు ఈ దుస్థితి కల్పించిన వారెవరు మునివర్యా? మీరువురి శరీరంపై రక్తగాయాలేమిటి? ఏమిటి రక్తదారు మునివర్యా? చెలులారా,
అసురులతో యుద్ధమున మేమిరువురము గాయముల పాలైనాము. కానీ మేము మన శత్రువులను కైలాసమందు ప్రవేశింపనివ్వలేదు. అది నిజమే మునివర్య, కానీ మీరు ఎవరి సాయం ఆశించలేదు కదా, అదే మాకు ఆశ్చర్యం కలిగించుచున్నది మునివర్య. అంతటి ఆవశ్యకత లేదు చెల్లారా. కైలాస రక్షణార్థం మా ప్రాణములు ఇవ్వవలసి వచ్చినా మేము కించిత్తైనను భయపడిపోము. ఓ చెలులారా, మేమిలా గాయపడ్డామని కైలాసమందు ఎవ్వరికీ తెలుపుకండి. దయవుంచి మా విన్నపాన్ని మన్నించండి. క్షమించండి మునివర్య, అలా మేమెన్నటికీ ఉండలేము. అలా ప్రవర్తించిన ఎడల అది మీ పట్ల అన్యాయమే అవుతుంది. మీరిరువురు రక్తగాయముల పాలయ్యారని గౌరీనందనుడికి మేము వెంటనే తెలియపరుస్తాం. జయ విజయ ఆగండి, దయవుంచి మా మాట వినండి. గౌరీనందన, 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 గౌరీనందన. ఏమైంది? మీరెందుకు ఇటులో విలపించుచున్నారు? శీఘ్రముగా మా వెంట రండి గౌరీనందన. ఆ అసురులు జరిపిన అకస్మాత్తు దాడి యందు మన మునివర్యులు విశ్వకర్మ, వీరభద్రులు ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. గౌరీనందన, శీఘ్రముగా రండి. ఏమిటి? మునివర్యులు విశ్వకర్మ, వీరభద్రులు గాయపడ్డారా? ఇది ఎటులో జరిగినది? వారు ఎటువంటి సంకట స్థితినైనను ఎంతో వీరత్వంతో ఎదిరింపగలవారు కదా. అది వారి దౌర్భాగ్యము గౌరీనందన. వారిరువురు అసురుల అకస్మాత్తు దాడిని ఎదిరించలేకపోయారు, తీవ్రంగా గాయపడ్డారు. ఎంతటి దుస్సంఘటన ఇది! మీరిరువురు చింతించి విలిపింపవలదు. మేము ఇప్పుడే వచ్చి వారిని చూసేదము. రండి రండి గౌరీనందన, రండి. మునివర్య, ప్రణామాలు గౌరీనందన. ప్రణామాలు. మునివర్య, మేము అసుర శక్తులతో యుద్ధం చేయనప్పుడు మీరు మాకు కానరాలేదు. మరి మీరెలా గాయపడ్డారు? మీకు ఈ దుర్గతి పట్టించిన వారెవరు? చెప్పండి. ఓ గజానన, అసురుల కైలాసంపై దాడి జరిపిన క్షణమున మేము వారిని నిలువరింప ప్రయత్నం చేసినాము. కానీ గజానన, మేము ఈ కార్యమున విజయం పొందలేకపోయాం. అందులకు మమ్మల్ని క్షమించండి. ఓ మహాముని, మీరెంతటి వీరులో సూరులో మాకు బాగా తెలుసు. మీరు అసురులను ఎంతటి సాహసంతో పోరాడి ఎదిరింప ప్రయత్నించినారో మీ శరీరమందలి రక్తగాయాలను చూసినా ఆ విషయం అర్థమవుతుంది మునివర్య. ఓ గజానన, అసురులు కైలాసంపై దాడి జరిపినప్పుడు మీరు కైలాస మందిర ద్వారం వద్ద లేరు కనుక మేము వారి దాడికి సమాధానం ప్రతి దాడి ద్వారా ఇచ్చాం. అందుకే ఇలా గాయపడ్డాం. మీరు ఎంత మాత్రమూ చింతింపవలదు మునివర్య. మేము ఇప్పుడే మా శక్తి, విద్యాబలము చేత మీ ఇరువురిని ఆరోగ్యవంతులను చేస్తాం. మునివర్య, ఓ గౌరీనందన, గజానన, మీరు దయాలువు, మీరు మహోన్నతులు. మేమెన్నటికీ మీ చరణాల వద్ద ఉండునట్టులా మీ సేవ చేసుకుని భాగ్యమును సదా మాకు కల్పించమని ప్రార్థించుచున్నాము. ఏమిటి మీరంటున్నది మహాముని విశ్వకర్మ? మీరిరువురు ఉండవలసినది మా యొక్క హృదయమందలి కాని మా చరణముల వద్ద కాదు. మా యొక్క అభీష్టమేమనినా మీరు సదా మా యొక్క హృదయమందే ఉండవలెనని విశ్వకర్మ. మేము ధన్యులం గౌరీనందన, మేము ధన్యులం. మీ లీల అమోఘమైనది, మీ శక్తి అపారమైనది. ఆయుష్మాన్ భవ. దేవాది దేవుడు మహాదేవుడు భోళాశంకరుడు కదా. ఆ మహాదేవుడు సదా సమాధి స్థితిలోనే ఉండి తన భక్తులను బ్రోచుటలోనే ఆనందం పొందుతూ ఉంటాడు. శ్రీహరి విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు, అన్య సమస్త దేవతలు ప్రార్థింపగా వారు మందిరంలోనికి వెళ్లారు. కానీ దేవేంద్ర, అసురులు కైలాసంపై దాడి చేసినారు. ఏమిటి? అసురులు కైలాసంపై దాడి చేసినారా? అవును, ఇది సత్యము దేవేంద్ర. వారికెంతటి దుస్సాహసమో గాంచితురా దేవేంద్ర. దేవాది దేవుడు మహాదేవుడు ఉండగా కైలాసంపై దాడి చేశారు. వారి రీతిన దాడులు నిర్వహిస్తే తారకాసుని వధింపవలనన్న లక్ష్యం నెరవేరుట ఎట్లు? దైత్యగురు శుక్రాచార్యుడు సకలము నెరింగినవాడు. ఒకవేళ దేవాది దేవుడు మహాదేవునికి పార్వతీదేవికి ఏకాంతం లభించినా ఆ ఏకాంతం తారకాసుని వధించు పుత్రుని జన్మకు నాంది అవుతుంది. అతని ద్వారా తారకాసురుడు వధింపబడతాడు. కనుక అతను మహాదేవుని ఏకాంతంగా ఉండనివ్వడం లేదు. ఈ కారణం చేతనే దైత్యగురు శుక్రాచార్యుడు కైలాసంపై అనేక సార్లు దాడి చేయించున్నాడు. కనుకనే భైరవాది అసుర శక్తులను పంపి
కైలాసమందు రక్తపాతం సృష్టించారు. శివభక్తుడు మహాముని విశ్వకర్మ వీరభద్రులను గాయపరిచి పరాజితులను చేశారు. అటుపై గజానన గణేశుడు భైరవునితో భీకరమైన యుద్ధం చేయగా భైరవుడు భయపడి పారిపోయాడు దేవేంద్ర. మరి మహాముని విశ్వకర్మ వీరభద్రులు ఏ స్థితిలో ఉన్నారు? వారు శ్రీ గజానన గణేశుని స్పర్శ సోకి పునఃస్వస్థులైనారు దేవేంద్ర. కానీ అసురుల అకస్మాత్తు దాడి వలన కైలాస మందిరాన భయానక స్థితి నెలకొంది. జయ విజయ తల్లి పార్వతీదేవి కూడా వ్యాకులత చెందినారు. మరి ఈ సమస్యను నివారించు మార్గం ఎట్లు? దీనిని నివారింపుటకు మనం బ్రహ్మదేవుడు లేదా శ్రీ మహావిష్ణుదేవుని వద్దకు వెనువెంటనే వెళ్ళవలే. లేదు, మనం కైలాసం వీడి వెళ్ళుట మనకు అత్యంత హానికరము కాగలదు. కనుక ఇక మన సమస్త దేవగణాలు కూడి విఘ్న వినాశకుడు గణేశుని వద్దకు వెళ్ళుట ఉత్తమం. వారొక్కరే మన సమస్యని పరిష్కరింపగలవారు. ప్రణామాలు.